ఢిల్లీ బ్లాస్ట్ కేసులో సంచలనాలు బయటకు వస్తూనే ఉన్నాయి. దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ చేసిన కుట్రలో భాగంగానే ఈ బ్లాస్ట్ అన్న అనుమానాలకు బలం చేకూరుతుంది. ప్రత్యేక టీంగా ఏర్పడ్డ డాక్టర్లు ఉగ్రవాదులతో చేతులు కలిపి దేశంలో పేలులకు ప్లాన్ చేశారని ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితుల నుంచి షాకింగ్ ఇచ్చే మ్యాటర్ బయటకు వస్తుంది. ఉగ్ర పన్నాగాల్లో ఉన్న టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ రెండేళ్లుగా వ్యూహం పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగస్వామిగా ఉన్న డాక్టర్ షాహీన్ పోలీసుల ముందు పలు సంచలనాలను బయటపెట్టిందని సమాచారం. దేశంలో అలజడులు సృష్టించేందుకు టెర్రర్ డాక్టర్స్ టీం రెండేళ్లుగా పనిచేస్తుందని తెలిపింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రర్ క్యాంప్ జైషే మొహమ్మద్ ఆదేశాల మేరకు బ్లాస్ట్ ప్లాన్స్ చేస్తున్నట్లుగా విచారణలో బయటపడింది. 2 రోజుల క్రితం ఫరీదాబాద్ ఉగ్రకుట్రను బ్లాస్ట్ చేసిన పోలీసులు ఆ కోణంలో లింక్స్ ఉన్న షాహీన్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన సీక్రెట్స్ ను షాహీన్ విచారణ అధికారుల ముందు బయటపెట్టింది. ఢిల్లీ బ్లాస్ట్ కు పాల్పడ్డ ఉమర్ డాక్టర్స్ టీంలో కీ రోల్ పోషించేవాడు. అయితే నిత్యం ఉద్వేగభరితంగా మాట్లాడే ఉమర్ దేశంలో మల్టిపుల్ బ్లాస్ట్లకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మొదట్లోనే ప్లాన్ బర్స్ట్ కావడంతో ఆ టెన్షన్ తోనే బ్లాస్ట్ చేసినట్లుగా సమాచారం. డాక్టర్ ముజమ్మిల్ ఆదిల్ తో కలిసి 2 ఏళ్ల నుంచే అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లుగా అంగీకరించింది షాహీన్. పేలుడు పదార్థాలను ఉపయోగించి పాకు చెందిన జైషే ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లుగా బయటపెట్టింది. ఇక దేశంలో నిఘాను కట్టుదిట్టం చేసిన పాక్ ప్రేరేపిత సంస్థలు కుట్రను కొత్త కోణంలో చేస్తున్నట్లుగా సమాచారం. పోలీసులకు చిక్కకుండా ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. పేలులకు కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్ సాఫ్ట్వేర్ తో కూడిన మాడ్యూల్స్ ను కూడా ఎంచుకుంటున్నారా? భారత నిఘా వర్గాలకే అంతు చిక్కకుండా వ్యవహరిస్తున్నారా? భద్రతా వర్గాలకు పెను సవాల్ విసురుతున్నారా? ముందు ఎలాంటి కుట్రలు చేయబోతున్నారు? దేశంలోని టైట్ సెక్యూరిటీలో కూడా స్లీపర్ సెల్స్ పని చేస్తున్నాయా? దేశంలోని నగరాలనే టార్గెట్ చేసుకున్నాయా? స్లీపర్ సెల్స్ కు సహకరిస్తుంది ఎవరు? లోకల్ సహకారం కూడా ఉంటుందా? 5 డాక్టర్స్ మాత్రమే ఉన్నారా? ఇంకా ఎంతమంది డాక్టర్స్ టెర్రరిస్టులతో చేతులు కలిపారు అనేది మరిన్ని అప్డేట్స్, పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి కాశ్మీర్ కు చెందినటువంటి ఒక 5 డాక్టర్లు ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్రకోటలో ప్రధానంగా ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే డాక్టర్ ఆదిల్ సంబంధించి ఆయన సంబంధించినటువంటి లాకర్ లో ఒక AK-47 దొరికింది. ఆ తర్వాత ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తా ఉంటే ఆదిల్ తర్వాత ముజ్మిల్ అనేటువంటి డాక్టర్ ఇంట్లో కూడా ఒక భారీ డెన్నే దొరకడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 3000 కిలోలకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు దొరికాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్కొక్క లింక్ కట్ చేస్తా ఉంటే డాక్టర్ ఉమర్ నబీ, సో ఉమర్ కూడా అక్కడి నుంచి తప్పించుకున్నారు. సో ఉమర్ మొన్న జరిగినటువంటి ఎర్రకోట ముందు జరిగినటువంటి I-20 కారులో ఉమర్ ఉన్నాడు అన్నది ప్రధానంగా సీసీ ఫుటేజ్ లో తెలుస్తోంది. అయితే ఇందులో అతను కూడా చనిపోయాడా పూర్తి అధికారికంగా రావాలి. బట్ ప్రస్తుతానికి మాత్రం DNA టెస్టులు జరుగుతున్నాయి. సో కుటుంబ సభ్యుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇదంతా లింక్ ఛేదించుకుంటూ వెళ్తే డాక్టర్ షాహీన్ దీంట్లో క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. షాహీన్ మసూద్ అజర్ చెల్లెకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక ఉగ్రవాద మహిళా వింగ్ నే తయారు చేయడం జరిగింది. ఆ మహిళా వింగ్ కు సింపుల్ గా ఒక కెప్టెన్ లాగా షాహీన్ వ్యవహరిస్తోంది. మసూద్ అజర్ తో జైషే మహమ్మద్ చీఫ్ తోటి డైరెక్ట్ గా సంబంధాలు షాహీన్ కు ఉన్నాయన్నది కూడా తెలుస్తోంది. షాహీన్ తో పాటు పర్వేజ్, షాహీన్ తమ్ముడు కూడా దీంట్లో ఉన్నాడు. సో అతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, NIA అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసులో ఇప్పటి వరకు 5 అరెస్ట్ చేశారు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే నిన్న రాత్రి కూడా ఇంకొక డాక్టర్ అరెస్ట్ చేశారు. ఆ డాక్టర్ కూడా డాక్టర్ తజ్మూల్ గా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో SMHS హాస్పిటల్లో డాక్టర్ తజ్మూల్ పనిచేస్తున్నాడు. శ్రీనగర్ కాలనీలో ఒక రూమ్ రెంట్ తీసుకున్నారు. సో రూమ్ రెంట్ తీసుకొని అక్కడ పేలుడుకు సంబంధించినటువంటి పదార్థాలు మొత్తానికి ఓవరాల్ గా ఆ యూనివర్సిటీకి సంబంధించి చర్చ అయితే నడుస్తుంది. ఆ యూనివర్సిటీ వేదికగా కేంద్రంగానే రూమ్ నేమ్ ఆ బిల్డింగ్ లోనే జరుగుతుంది. సో మొత్తానికి వీళ్ళందరినీ విచారిస్తున్నటువంటి క్రమంలో ఒక వైట్ కాలర్ టెర్రరిజానికి తెరదీసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. సో అదుపులోకి తీసుకున్నారు. ఒక భారీ కుట్ర Jan 26 కి ఎర్రకోట దగ్గర భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దేశవ్యాప్తంగా కూడా భారీగా బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్టుగా డాక్టర్ షాహీన్ చెప్తున్నటువంటి వివరాలు చూస్తే కనుక విస్తుపోయేటువంటి వివరాలను అయితే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు. సో హైదరాబాద్ నుంచి కూడా లింక్స్ ఉన్నాయి. రాజేంద్ర నగర్ లో గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో యాంటీ టెర్రరిజం స్క్వాడ్
చాలా క్రియాశీలకంగా పనిచేస్తోంది. కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. రైట్, వివి రావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ మనతో పాటు. రావు గారు నమస్తే. నమస్కారం. సో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భారీ డంప్ స్వాధీనం చేసుకుంటున్నారు యాంటీ టెర్రరిజం స్క్వాడ్. సో Jan 26 కి భారీ బ్లాస్ట్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి అంటే రా ఖచ్చితంగా పనిచేస్తుంది, చాలా సీరియస్ గా పనిచేస్తుంది. ఎక్కడ ఒక లీక్ కూడా వదలకుండా ప్రతి లీక్ ని కూడా ఆయుధంగా చేసుకొని చేస్తున్నటువంటి ఎంక్వైరీలో భారీ విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఎట్లా చూస్తున్నారు సార్ మీరు ఈ అంశాన్ని, ఎపిసోడ్ ని ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? అల్టిమేట్లీ జేఈఎం కి లీడ్ అవుతుంది అనుకుంటున్నాను, పాకిస్తాన్ లో ఉన్న జేఈఎం కి ఇది పర్ఫెక్ట్రేట్ చేసినాను. అయితే మాత్రం ఇప్పుడు ఈ లేడీ డాక్టర్ ఎవరైతే సడన్ గా వాళ్ళ ఉమెన్ వింగ్ కి ఇండియా ఇన్ఛార్జ్ అంటున్నారో, ఇది ఈవెంట్ తర్వాత హైప్ చేయబడిపోతుంది. యాక్చువల్ గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి పబ్లిక్ రిలేషన్స్ అన్నది ఆక్సిజన్. ఎందుకంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ ఎయిమ్స్ అచీవ్ చేయాలని చూస్తారు. సో ఒకసారి ఏదైనా ఆపర్చునిటీ దొరికితే సడన్ గా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తారు. అలాగే ఈ ఇండివిజువల్ కూడా చాలా ఇంపార్టెన్స్ వాళ్ళకి, అంటే ఇండాక్టరేషన్ చేసేటప్పుడు వాళ్ళకి టాస్క్ ఇచ్చి పనులు ఎగ్జిక్యూషన్ చేయమన్నప్పుడు చాలా పంప్ చేస్తా ఉంటారు. ఈగో ఇష్యూ ఇదంతా, నువ్వు కమాండర్వి ఇలాగని. నన్ను అడిగితే రెచ్చగొట్టేది. ఇప్పుడు మీరు చాలా మంది పొలిటికల్ లీడర్స్ ని కూడా కలిసినప్పుడు ప్రతి వాళ్ళు జనరల్ సెక్రటరీ, నేను యూత్ సెక్రటరీని, నేను ఏది లేకపోతే రైతుల సెక్రటరీని ఇలా చెప్పుకొస్తారు. అన్నంత మాత్రాన వాళ్ళు టాప్ లీడర్స్ అవ్వరండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ఉమెన్స్ వింగ్ స్థాపిస్తున్నట్టు జేఈఎం కేవలం మేలోనే అనౌన్స్ చేసింది. వాళ్ళ బహావల్పూర్ లో వాళ్ళ స్థావరాల మీద దాడి చేసినప్పుడు, ఇండియా అటాక్ చేసినప్పుడు, లీడర్ అయితే ఎవరున్నారో అతని సిస్టర్ ఫ్యామిలీ అంతా డిస్ట్రాయ్ అయింది, లెస్ ద సిస్టర్. వెంటనే ఆవిడని పైకి తీసుకురావడానికి ఉమెన్స్ వింగ్ ఈవిడ పేరు మీద ఏర్పాటు చేస్తున్నాను, ఈవిడ ఓవరాల్ కంట్రోల్లో ఉంటుందని అనౌన్స్మెంట్ చేశారు. యాక్చువల్గా ప్రతి టెర్రరిస్ట్ గ్రూప్స్ కి ఉమెన్స్ వింగ్ ఎక్కడో దొక్కుని ఉంటుంది. ఎందుకంటే బీపీఓ టైప్ ఆపరేషన్స్ చేయడానికి, లాజిస్టిక్స్ హబ్స్ ఆర్గనైజ్ చేయడానికి, కొరియర్స్ కింద వాడడానికి, బ్యాంకులకి వాటికి ట్రాన్సాక్షన్స్ లో ఇన్నసెంట్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేయడానికి జనరల్ గా లేడీస్ నే వాడతారు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఫ్రంట్ కూడా వాడతారు. ఈవెన్ సూసైడ్ బాంబర్స్ కూడా ఉన్నారు. ఇంకా అంతగా చూస్తే మన రాజీవ్ గాంధీ గారిని చంపింది ఒక లేడీయే. అవును, తమిళనాడు. సో ఆ విధంగా అంటే లేడీస్ అన్నది కొత్త ఏం కాదు. సెకండ్ థింగ్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నది కూడా కొత్త ఏం కాదు. థర్డ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కొంత మిడి మార్కులు వచ్చి ప్రొఫెసర్లు ఐడెంటిఫై చేస్తారు. జమాతే ఇస్లామిక్ కాశ్మీర్ బ్రాంచ్ లో లాయర్స్, ప్రొఫెసర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు స్టూడెంట్స్ ని. వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు కొంటారు వీళ్ళు, అంటే వర్చువల్లీ స్కాలర్షిప్ ఇస్తారు, ఫుల్ స్కాలర్షిప్. వీళ్ళు వెళ్ళి చదువుతారు. అందుకని వీళ్ళు ఎవరు పీజీకి అప్లై చేయలేరు. లేకపోతే ఇంతకాలం పనిచేస్తే ఈ పాటికి పీజీకి అప్లై చేసి ఉండాలి, చేయలేదు. తర్వాత వీళ్ళని రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ డాక్టర్స్ కింద జనరల్ గా వీళ్ళు వెళ్తారు. ఎస్పెషల్లీ జేఎన్కేలో గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ వీళ్ళే ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, షెల్టర్ ఇవ్వడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ఎవరికైనా గాయాలు తగిలితే, బుల్లెట్ గాయాలు ఇవన్నీ తగిలితే వీళ్ళే ట్రీట్మెంట్ ఇస్తా ఉంటారు. సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయిన పొటాషియం నైట్రేట్, తర్వాత అమోనియం నైట్రేట్, బ్లాస్టింగ్ ఏరియాస్ నుంచి డెటనేటర్స్ కొనడం, వైర్ సేకరించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఎట్లా అంటే, దీనికి కొన్ని లింక్స్ ఎట్లా ఉంటాయంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిల్ అనేటువంటి డాక్టర్ దగ్గర ఒక AK-47 దొరికితే ఆ లింక్ త్రూ ఒక్కొక్కటి మనం డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం, ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బ్లాస్ట్ తో సహా. సో దీంట్లో ఉమర్ నబీ ఉన్నాడు, ఉమర్ నబీ కూడా ప్రాణాలు కోల్పోయాడు, ఆయన కూడా చనిపోయాడు అనేది ఒక పాయింట్. బట్ ద పాయింట్ ఏంటంటే, ఆత్మాహుతి, సూసైడ్ బాంబర్స్ లాగా దీన్ని చూడాలా, లేదంటే యాదృచ్ఛికంగా తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఇది పేలింది అనుకోవాలా? జనరల్ గా సూసైడ్ బాంబ్స్ అంటే ఒక లక్ష్యాన్ని ఢీకొట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ స్లో మూవ్మెంట్ లో ఉన్నటువంటి కార్ ఎట్లా పేలింది, జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. ట్విన్ టవర్స్ కూలినటువంటి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ వెళ్ళి అటాక్ చేసినటువంటి పరిస్థితి, లేదంటే దేనైనా గుద్దేయడమా, బ్లాస్ట్ అవ్వడం అట్లాంటివి ఉంటాయి. సో ఈ యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవాలా, ప్లాన్ మిస్ ఫ్లాప్ అయిందా, ఎట్లా జరిగింది అనుకోవాలా ఈ ఎపిసోడ్ ని మాత్రం? లేదంటే నేను ఇంకా యాక్సిడెంట్ అని కూడా అన్ను, ఇది పానిక్ మూడ్ బ్లాస్ట్ అంటాను. ఆ పానిక్ మూడ్ బ్లాస్ట్ లో
ఆయన ఏం చేశాడంటే ఆయన మీద పోలీసులు తిరుగుతున్నారు, ఆయన్ని అరెస్ట్ చేయడానికి. ఆయన ఆల్రెడీ దొరికిపోయాడు, ఆయన పేరు దొరికిపోయిందని ఆయనకి అర్థమైంది. ఒకటి పార్షియల్ గా తయారైన బాంబుని కారులో పెట్టుకుని అంతకుముందు రెక్కి చేసిన ప్లేసులు తిరుగుతున్నాడు. ఆ తిరగడంలో ఒక చోట పార్క్ చేయడం జరిగింది. లక్కీలీ ఏంటంటే ఆ రోజుని రెడ్ ఫోర్ట్ క్లోజ్ అయిందని వింటున్నాం, ఎందుకంటే ఏఎస్ఐ ఏదో రిపేర్స్ కి రెడ్ ఫోర్ట్ క్లోజ్ చేసింది. తర్వాత సండే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్లో మూవ్మెంట్ లో ఎవరు బ్లాస్ట్ చేయరు కార్ని. అదేమైందంటే పొరపాటుని బ్లాస్ట్ అయిపోయిందో లేకపోతే ఇంకా టోటల్ పానిక్ మోడ్ లో వచ్చేసి నాకు ఇంకేం తెలియట్లేదని అతను సూసైడ్ బ్లాస్ట్ చేసుకున్నాడు. ఈ రెండిట్లోనూ పానిక్ మోడ్ బ్లాస్ట్ అంటాను నేను, యాక్సిడెంట్ కూడా అన్ను, పానిక్ మోడ్ బ్లాస్ట్, ఇమ్మెచ్యూర్ బ్లాస్ట్, అంటే ఏ దారి లేక చావుకి వెళ్ళిపోవడం. ఎగ్జాక్ట్. ఎందుకంటే అతను దొరుకుంటే, పోలీసులు దొరుకుంటే ఇంకా చాలా లీడ్స్ దొరుకుంటాయి. అవును, వాస్తవం. ఆ లీడ్స్ అన్ని కట్ అయిపోయినాయి. బట్ దీని వెనకాల ఒక కెప్టెన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇమాం ఇర్ఫాన్ అటువంటి వ్యక్తి వీళ్ళందరి డాక్టర్స్ మైండ్ వాష్ చేసి ఒక టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేశారు. ఈయన జైషే మహమ్మద్ కి కీలకమైనటువంటి వ్యక్తి. సో మహిళల్ని అంటే ఒక రకమైనటువంటి వీళ్ళకి అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటుంది సార్? వీళ్ళు చాలా రోజులు అబ్స్కౌండ్ అయ్యారు. ఈవెన్ డాక్టర్ షాహీన్ విషయానికి వస్తా గానా ఆల్మోస్ట్ ఒక 3-4 సంవత్సరాలు అబ్స్కౌండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ముజ్మిల్ కలవడం, సో మళ్ళీ ప్రొఫెసర్ గా పనిచేయడం, రూమ్ నెంబర్ 13లోనే మొత్తం ఇదంతా వ్యవహారం జరిగింది. అంటే షాహీన్ వ్యవహారం ఎట్లా చూడొచ్చు? ముందు ఇట్లాంటి మూలాలు ఏం కనిపించట్లేదు, బట్ ఆఫ్టర్ ముజ్మిల్ మీట్ తర్వాతనే ఇదంతా జరిగింది కనిపిస్తుంది. బట్ మధ్యలో కొంతకాలమైన అబ్స్కౌండ్ అయింది. సో అబ్స్కౌండ్ అయిన టైం ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆల్ఫల్లా యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి బ్రాంచెస్ మెయిన్ దుబాయ్ లోను, ఆఫ్ఘనిస్తాన్ లోను ఉన్నాయి. దుబాయ్ అంటే వేరే థియరిటికల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్, ఐఈడీస్ చేయడం, ఫైరింగ్ చేయడం, ఇటువంటివి కూడా ఇవ్వచ్చు. ఎస్కేప్ అండ్ డివిజన్, ఎలాగ ఎస్కేప్ చేయాలి, ఒకవేళ ఆర్మీ చెక్ చేస్తే, ఆర్మీ కానీ పోలీసులు కానీ హౌస్ ని సరౌండ్ చేస్తే వాళ్ళు ఎలా చెకింగ్ చేస్తారు. మేము టాప్ టు బాటమ్ అంటాం, అంటే ముందర పైకి వెళ్ళిపోయి పైనుంచి కిందకి వస్తాం, అంటే చెకింగ్ లో ఆ చెకింగ్ ఎలా చేస్తారు, బిల్టప్ ఏరియా ఇన్స్పెక్షన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. అందుకని బహుశా అక్కడికి వెళ్ళి ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మాడ్యూల్స్ కి రిటైర్డ్ పాకిస్తానీ ఎన్సిఓస్ కానీ, అంటే జనరల్ గా ఐఈడీస్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, యాంబుష్ ఈ బాంబు పెట్టడంలో తయారీ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే రిటైర్మెంట్ పంపించేస్తారు పేపర్ మీద. పంపించేసి వాళ్ళు అఫీషియల్ గా పేపర్ మీద రిటైర్మెంట్ వెళ్ళిపోయినట్టును లేకపోతే యాబ్స్కాండింగ్ అయిపోయినట్టును ఉంటారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జీతాలు అందుతూనే ఉంటాయి, వాళ్ళకి పెన్షన్స్ అన్ని కూడా వస్తూనే ఉంటాయి. వీళ్ళు దుబాయ్ గాని బంగ్లాదేశ్ గాని వెళ్ళి వయా నేపాల్ ఇండియాకి వచ్చి ఇండియాలో డాక్యుమెంటేషన్ చేసుకుంటారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం, తర్వాత పోస్ట్ పెయిడ్ బిల్లు తీసుకోవడం, ఇటువంటివన్నీ చేస్తారు. చేసి వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. కొంతమంది ప్రొఫెసర్స్, ఇప్పుడు జమాతే ఇస్లామీ ఉంది, అందులో ప్రొఫెసర్స్, లాయర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎవరు సూటబుల్ క్యాండిడేట్స్. వెంటనే వీళ్ళు వెళ్ళి కలుస్తారు. ఆ కలిసినప్పుడు వీళ్ళు మెల్లగా వీళ్ళు అసెస్ చేస్తారు. ఓకే, ఇతను మంచి క్యాండిడేటా, స్టెబిలిటీ ఉందా, పిరికితనం లేదా, ఇటువంటి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని మెల్లగా ఊబిలోకి లాగుతారండి. ఆ ఊబిలోకి లాగినప్పుడు మిగతా చోట్ల బ్లాక్ మెయిలింగ్ ఎలా జరుగుతుందో అలాగా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ తీసి ఇరికిచ్చేస్తారు కూడా. అంటే ఒకవేళ బయటికి వెళ్ళాలి, ఒకవేళ నేను మనసు మార్చుకుని బయటికి వెళ్ళిపోతాను అనుకున్నా వాళ్ళు వెళ్ళలేకుండా చేసేస్తారు. డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే వీళ్ళ యూనివర్సిటీ పేపర్స్, అంటే సర్టిఫికేట్స్, ఇలాగా కొన్ని కంపెనీలు సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, వీళ్ళు అంటే వదిలేసి వెళ్ళిపోలేకుండా. అలాగే వీళ్ళు కూడా అలా పెట్టుకుంటారు. దాని తర్వాత ఇండాక్ట్రినేట్ చేసి దీనికి స్పెసిఫిక్ గ్రూప్స్ ఉంటాయి. అందుకనే అన్సార్ గ్రూప్స్ ఏవైతే మొబైల్ గా వెళ్ళి వేరు వేరు చోట్ల ప్రచారాలు చేస్తున్నారో వీళ్ళు యాక్చువల్ గా క్యాండిడేట్స్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు, సూటబుల్ క్యాండిడేట్స్. వాళ్ళని అవసరమైతే స్పాన్సర్షిప్ చేస్తారు, ఇలాంటి డిగ్రీస్ ఇప్పిస్తారు. వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్స్ అవుతారు. గవర్నమెంట్ డాక్టర్స్ అయిన తర్వాత వాళ్ళు అన్ని విధాలా పనికిస్తారు, ట్రీట్మెంట్ దగ్గర నుంచి పబ్లిక్ ఎంగేజ్మెంట్ కి వీటికి అన్నిటికీ పనికొస్తారు. ఇది ఒక లాంగ్ సైకిల్ అండి. చెప్పండి సార్. ఇక్కడ అంటే ఇప్పటి వరకు అంటే గతంలో జరిగినటువంటి ఉగ్ర దాడుల విషయంలో ఆ ఉగ్రవాద సంస్థలు ప్రకటించుకునేటివి దీని వెనకాల మేమే ఉన్నాం, మేమే చేసామని చెప్పడానికి. బట్ ఈ
బిహైండ్ ఆఫ్ ది స్టోరీ ఏం చూడొచ్చు ఒకటి, ఇంతవరకు ఎవరు ప్రకటించుకోకపోవడం ఒకటి, దీని వెనకాల ఎవరున్నారని తెలియకుండా అంటే పాకిస్తాన్ వైపే ఏళ్ళు చూపిస్తాయి కాబట్టి ఒక వైట్ కాలర్ టెర్రరిజానికి దిగింది అనుకోవాలా, పాయింట్ నెంబర్ 1. అండ్ ఈ మెటీరియల్ ని అమోనియం నైట్రేట్ కానీ పొటాషియం క్లోరైడ్ కానీ సల్ఫర్ ఈ మెటీరియల్ ఈ పేలుడు పదార్థాలు ఆల్మోస్ట్ 3000 కిలోలు అండ్ మళ్ళీ దొరుకుతూనే ఉన్నాయి, ఇంకెక్కడెక్కడ డంప్ అయిందో ఇంకా తెలియాలి. ఇట్లాంటి మెటీరియల్ ని గతంలో వాడి బ్లాస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఈ 2 అంశాలను ఎట్లా చూడాలి? ఒకటి వైట్ కాలర్ టెర్రరిజం అండ్ రెండోది ఈ మెటీరియల్ సంబంధించి. ఒకటి వైట్ కాలర్ టెర్రరిజం అన్న పదం వదిలేయండి, ఎందుకంటే టెర్రరిస్ట్ అవడానికి పేదరికం ధనికం ఇటువంటిది ఏది లేదు. వైట్ కాలర్ బ్లూ కాలర్ అటువంటిది కూడా మేనేజర్ లెవెల్ ఇటువంటిది కూడా ఏమీ లేదు. ఎవరు సూటబుల్ క్యాండిడేట్ దొరికితే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏ జాబ్ ఎలాగివ్వాలి, వాడి పొటెన్షియల్ ఏంటి, ఆర్గనైజేషన్స్ కి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయగలుగుతాడు అని అసెస్ చేస్తారు తప్పితే గానీ వైట్ కాలర్ క్రైమ్ అటువంటిది ఏది ఉండదు. ఫస్ట్ థింగ్, ఇది కొత్తగా ఇన్నోవేషన్ అంటే టర్మినాలజీ ఇంట్రడ్యూసింగ్ అంతే. రెండవది చెప్పాలంటే పాకిస్తాన్ ఇది పానిక్ అటాక్ అని వాళ్ళకి తెలిసిపోయింది ఇమీడియట్లీ. ఫస్ట్ థింగ్, మనం ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తా అనౌన్స్ చేసామో నెక్స్ట్ ఇండియాలో అటాక్ దాన్ని టెర్రరిస్ట్ అటాక్ ఏదైనా కానీ పాకిస్తాన్ తోటి యుద్ధమే అని స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి క్లారిటీ తోటి తెలుస్తోంది డినైబిలిటీ తోటి ఆపరేషన్స్ చేస్తారని. నేను ఎన్నోసార్లు చెప్పాను, చాలా ఛానల్స్ లో చెప్పాను, ఇది డినైబిలిటీ పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత లోకల్ గ్రూప్స్ చేసినవని చెప్తారు. తర్వాత లోకల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనగానే మనుషులు ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ అన్నదానికి ఆ లెక్కను చూస్తే జిన్నా గారు మోస్ట్ ఎడ్యుకేటెడ్ లాయర్, ఎగ్జాక్ట్లీ, అది వేరే సంగతి. ఆయన నాన్ ప్రాక్టీసింగ్ ముస్లిం, కానీ అయినా కానీ వాళ్ళ విధానాలు వేరు. ఇందులో ఎడ్యుకేషన్ అన్నది ఏమీ లేదు, అది కూడా తీసేయండి. తర్వాత ఏంటంటే నిన్న పాకిస్తాన్ చేసిన బ్లాస్ట్ అక్కడ ఇస్లామాబాద్ లో, ఇండియాలో ఎప్పుడైతే పానిక్ మోడ్ లో ఇలాగ అయిపోయిందో వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి వెంటనే ఏం చేయాలో తెలియలేదు వాళ్ళకి. వెంటనే ఏం చేశారంటే పాకిస్తాన్ లో కూడా సిమిలర్ క్యాజువాలిటీస్ వచ్చే విధంగా ఒక చిన్న ఆపరేషన్ చేశారు. సో దాంతో ఆ నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయి చూడండి దగ్గరలో, అంటే అరౌండ్ 10 to 15 క్యాజువాలిటీస్, అరౌండ్ దానికి డబుల్ ఇంజర్డ్, ఇవి చేసి మేమే టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ అయిపోయాం, ఇండియా మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది. అలాగే బంగ్లాదేశ్ లో కూడా 3 బస్సుల మీద బాంబులు పేలిని, ఇవన్నీ అన్ని చోట్ల ఉన్నాయి, మేమేమి చేయలేదు, మాకు సంబంధం లేదని ముందర నుంచే ఇది అసెస్మెంట్ అందరికీ తెలిసింది. సో తప్పు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ చేసుకుంటున్నది స్పష్టంగా కనిపిస్తుంది. బట్ సార్ ఏమై ఉండొచ్చు? ఒక భారీ కుట్రకు ఫరీదాబాద్ కేంద్రంగా ఎపిసోడ్ మొత్తం ప్లాన్ జరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. ప్లాన్ అయితే జరిగింది వాస్తవం, బై గాడ్ గ్రేస్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, రా పనిచేస్తుంది, దాన్ని సీజ్ అయితే చేయగలగడం జరిగింది. బట్ ఈ విచారణలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఫెడరల్స్ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావాలి, మాకు సిగ్నల్స్ రావాలి, సిగ్నల్స్ వచ్చినప్పుడే మేము అటాక్ కి ప్లాన్ చేస్తాం. సో ఈ లోపు వాళ్ళు నిర్వహించాల్సినటువంటి రెక్కి మొత్తం కూడా నిర్వహించాం. సో ఎప్పుడు ఎక్కడ ఎట్లా విధ్వంసం చేయాలన్నది మొత్తం కూడా పైనుంచి వచ్చేటువంటి ఫెడరల్స్ నుంచి సిగ్నల్స్ అంతా అన్నది మనకు నేషనల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నది. సో విచారణలో ఈ అంశాలు ప్రధానంగా బయటకు వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు డాక్టర్ ఆదిల్ అనేటువంటి ఫస్ట్ డాక్టర్ దొరికిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ వరకు రావడం జరిగింది. డాక్టర్ ముజ్మిల్ వరకు ఇంకో స్టెప్ వెనక్కి వెళ్ళండి. యాక్చువల్ గా ఏంటంటే డిటెక్షన్ అయింది, జేఈఎం కి సంబంధించిన ఒక పోస్టర్ అంటిస్తున్నారు, ఆ టైంలో పట్టుబడ్డ వ్యక్తి మెల్లగా లీక్ చేయడం జరిగింది. ఇది దాదాపు 15-20 రోజుల నుంచి నడుస్తుంది. చెప్పండి సార్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? పోస్టర్ గురించి ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కరెక్ట్, అది ఐ థింక్ లాహోర్ లో ఒక భారీ ర్యాలీకి ప్లాన్ చేసినటువంటి టైంలో జరిగిన ఎపిసోడ్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఒకసారి శ్రీనగర్ లో ఎవరో పోస్టర్ పోలీసులు 2 రోజులు కేవలం పోస్టర్ అంటిస్తున్నాడు మంచి అనుకున్నారు తప్పితే కానీ వెంటనే లాగడం తోటి ఎవరో డాక్టర్ పేరు చెప్పారు. ఆ డాక్టర్ పేరు చెప్పండి, వాళ్ళు ముందర ఆ డాక్టర్ ని ఇనిషియల్ ఇంట్రాగేషన్ చేసినప్పుడు పెద్ద రాలేదేమి కబరు. దాంతో లాకర్ ని చెక్ చేశారు. లాకర్ ని చెక్ చేసేసరికి AK-47 దొరికింది. ఆ AK-47 ఫస్ట్ ప్రూఫ్ అనమాట అండి దొరకడం ఈ మాడ్యూల్. అప్పటి నుంచి ఇంకా డొంక కదలడం మొదలు పెట్టింది. ఇలాంటి మాడ్యూల్స్ చాలా ఉంటాయండి, కేవలం ఇదే కాదు, బాంబే అటువంటి ఏరియాలోను, బహుశా గుజరాత్ లోను,
కోయంబత్తూరు అటువంటి ఏరియాలను, ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో కూడా 100% ఉంటున్నాయి. చెప్పండి. రైట్ పీసీఆర్. యా, 1 సెకండ్ రావు గారు, 1 సెకండ్. భరత్ రెడ్డి గారు, కల్లల్ భరత్ రెడ్డి గారు, రిటైర్డ్ ఆర్మీ, మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. భరత్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. యా, ఒక్కొక్క లింక్ ని బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉంటే ఈ రోజు ఒక భారీ కుట్రకు తెరలేపారు భారత్ మీద. కోర్స్ ఆపరేషన్ సింధూర్ కు రివెంజ్ గానే దీన్ని ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. మసూద్ అజర్ సోదరు ఒక ఆర్మీ వింగ్ కెప్టెన్, అంటే ఒక విభాగానికి ఒక అధిపతిని క్రియేట్ చేసి భారత్ మీద దాడులకు ప్లాన్ చేసింది. సో ఈ అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా ఇదంతా జరిగింది. సో ఫరీదాబాద్ లో ఒక భారీ డంప్ దొరికింది. ఒక భారీ ఉగ్ర కుట్రకు భారతదేశం బలిగాబోయేది, బట్ దొరికిపోయారు. సో ఒక పానిక్ మూడ్ లో జరిగినటువంటి బ్లాస్ట్ ఇది. దీంట్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎపిసోడ్? నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండొచ్చు? పాకిస్తాన్ కూడా ఏదో తప్పు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, మా పైన కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పేసి చేస్తున్నటువంటి ఎపిసోడ్. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. సార్ మీరు ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? సో నిన్న నేను ఒక డిస్కషన్ మాట్లాడేటప్పుడు ఇట్ వాజ్ వెరీ క్లియర్లీ సెడ్ దట్ వి కెనాట్ చూజ్ అవర్ నైబర్స్. అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన రోజు నుంచి కూడా మనల్ని ఒక బూచిలాగే చూసుకుంటూ వస్తోంది. అండ్ వాళ్ళు ఎన్నడూ కూడా ఇండియా అనే దేశాన్ని లాస్ట్ ల్యాండ్ గా చూస్తారు. అంటే ఇస్లాం చేతి నుంచి చేజారిపోయిన రాజ్యంగా వాళ్ళు భారతదేశాన్ని చూస్తారు వీళ్ళు. అండ్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇన్ పర్టికులర్ ఈజ్ బికాస్ మీరు ఇఫ్ యు సీ గ్లోబలీ, మీరు తుర్కీని చూసినా కానీ, మీరు మిడిల్ ఈస్ట్ రాజ్యాలను చూసినా కానీ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి రాజ్యాలను చూసినా కానీ, ఈజిప్ట్ అండ్ అల్జీరియా లాంటి దేశాలను చూసినా కానీ, ఇవన్నీ కూడా ఒక టైంలో, అంటే ఇన్ ది మిడ్ హిస్టరీ రీజన్ ఆఫ్ 15th, 16th centuries, ఇవన్నీ ఇస్లామిక్ దేశాలుగా కాదు కానీ ఇస్లాం రాజుల కింద ఈ ప్రాంతాలన్నీ ఏలబడ్డాయి. అండ్ ఆ తర్వాత ఈవెన్ ఇన్ వరల్డ్ వార్ 1 తర్వాత కూడా సిరియా లాంటి దేశం ఏదైతే క్రిస్టియన్ దేశంగా ఉందో అది కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా కన్వర్ట్ చేయగలిగారు. సో భారతదేశం ఒక్కటే సౌత్ ఈస్ట్ రీజియన్ లో, బికాస్ ఇఫ్ యు సీ బంగ్లాదేశ్ కన్వర్టెడ్, మలేషియా కన్వర్టెడ్, ఇండోనేషియా కన్వర్టెడ్. ఇస్లాం యొక్క ఈ రాచరికపు క్రీపింగ్ ఏదైతే ఉందో దాన్ని ధీటుగా అడ్డుకొని నిల్చుంది కేవలం భారతదేశమే. అండ్ ఏ రోజు కూడా భారతదేశం తల వంచాలి, దీన్ని కంప్లీట్ ఇస్లామిక్ దేశంగా మనం దీన్ని ఆక్యుపై చేయాలి అనే చాలా స్ట్రాంగ్ విల్ అండ్ డిటర్మినేషన్ వీళ్ళలో ఉంది. ఓకే, నౌ వాళ్ళు మనల్ని ప్రత్యక్షంగా పోరాడలేరు కాబట్టి తప్పకుండా పరోక్షంగా ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఓకే, అండ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ అస్ ఈజ్ ఇంట్లో ఉన్న దొంగని శివుడు కూడా పట్టుకోలేడు. బయట ఉన్న శత్రువుని మనం గోడలు కట్టచ్చు, ఫెన్సింగ్ చేయొచ్చు, మొత్తం సైన్యాన్ని అక్కడ మోహరించచ్చు, వాళ్ళని ఆపచ్చు. కానీ మన దరిద్రం ఏంటంటే ఈ దేశపు ఉప్పు తింటూ ఈ దేశపు ప్రోగ్రెస్, అంటే ఇప్పుడు వాళ్ళు డాక్టర్లు అయ్యి ఉంటే కూడా ఈ పట్టుబడ్డ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు నేర్పించింది కూడా భారతదేశమే. ఓకే, అయినా కానీ వాళ్ళు ఇదే దేశంలో తమ వెంట ఉండే మిగతా సిటిజన్స్ ని హతమార్చడానికి ఏమాత్రం జంకకుండా వాళ్ళు హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. రైట్? సో ఆ ట్రైనింగ్ కట్టిన విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. అండ్ ఐ థింక్ సమ్వేర్ వీ నీడ్ టు సెండ్ అ మెసేజ్ టు ఆల్ దీస్ గ్రూప్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. ఈ దేశం మీద ఎవరు కూడా ఒక వెపన్ ఎత్తితే, ఒక ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పేల్చాలని చూస్తే వాళ్ళ మీద చాలా చాలా కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఇది ఆగే
ఆగేటట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. ఓకే, ఫస్ట్లీ. సెకండ్లీ, రాడికలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోంది? సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఉదంతం చూసి ఉంటే, టెలిగ్రామ్ విచ్ ఇస్ అ సోషల్ మీడియా ఛానల్ బట్ విచ్ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్. టెలిగ్రామ్ ఛానల్స్ వీళ్ళు యూజ్ చేసుకున్నారు. వీళ్ళ గ్రూప్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్స్ మీదే నడుస్తున్నాయి. ఓకే, సో ఐ థింక్ ఇండియా హ్యాస్ టు కమ్ అప్ విత్ అ సిస్టమ్ వేర్ వి సే టెలిగ్రామ్ ఈస్ హియర్ విత్ బ్యాండ్ ఇన్ ఇండియా. సో వీళ్ళ కమ్యూనికేషన్ విధానాలు కానివ్వండి, వీళ్ళ ఫైనాన్షియల్ మెకానిజమ్స్ కానివ్వండి, వీళ్ళ సప్లై మెకానిజమ్స్ కానివ్వండి, అండ్ వీళ్ళ రాడికలైజేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, see if there is Madrasa which is doing it, shut down all madrasas. And I'm telling you very clearly, why do we have to have ee deshanlo multiple education systems enduku undali? Mano ee deshanlo kalsi undalante education system nunchi start cheste tappa ఈ విపరీతాలు ఏవైతే ఉన్నాయో ఈ కమ్యూనిటీస్ మధ్యలో అది పెరుగుతూనే ఉంటుంది. అండ్ విల్ కంటిన్యూ టు హ్యావ్ ప్రాబ్లమ్స్. అది రైట్. థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వివి రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి దీని వెనకాల ఒక భారీ కుట్రను ఛేదించారు భారత భద్రతా విభాగం. సో ఒక భారీ బ్లాస్ట్ ని మాత్రం తప్పించారని చెప్పాలి. బట్ ఈ జరిగినటువంటి ఈ బ్లాస్ట్ లో ఎక్కడా కానీ వైర్లు కానీ డిటోనేటర్లు కానీ ఎక్కడ బయటపడలేదు. అట్లాంటి క్లూస్ లేకుండా జనరల్ గా అయితే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఆ రోడ్డు పైన ఒక పెద్ద గొయ్యి పడ్డము, లేదంటే ఆ మేకులు ఇతరులకి వెళ్ళి గుచ్చుకోవడము, ఆ చుట్టుపక్కల మొత్తం ఒక భారీ విధ్వంసం జరగడము, చాలా మంది ప్రాణ నష్టం జరగడం, ఇట్లాంటివి జరుగుతుంది. బట్ ఇది వాటికి భిన్నంగా జరిగింది. అట్లాంటివి జరగకుండా కొన్ని ప్రయోగాలు జరిగాయా? ఏమైనా కెమికల్ ప్రయోగాలు చేశారా? చేసే ఈరోజు ఈ బ్లాస్టింగ్ ప్రయత్నం చేశారా? అండ్ ఫోర్ అమోనియం నైట్రేట్ అండ్ ఫ్యూయల్ ఆయిల్ రియాక్షన్. సో బాంబ్ బ్లాస్ట్ ఇది కెమికల్ రియాక్షన్, దీనిపైన కూడా విచారణ జరుగుతుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయో. ఐ విల్ బి బ్యాక్. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి.